హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేప ముక్కలను తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని 1 స్పూన్ గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒక ఎగ్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని మొత్తం చేప ముక్కలు మొత్తం పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేప ముక్కలు మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు కలుపుకొని చేప ముక్కలను ఒక 15 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల చేప ముక్కల లోపల మొత్తం ఇంకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఈ చేప ముక్కలను ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల లోపల కూడా చేప ముక్కలు బాగా ఉడికి క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చేప ముక్కలు మొత్తం వేగిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.